అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికై మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల జిల్లా ఎస్సీ గారి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కానీ ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ కానీ మా మేనేజ్మెంట్ కానీ ఎలాంటి చర్చలకు పిలవలేదు. ఈరోజు డిలే హంగర్ స్ట్రైక్ ఇక్కడ ఎస్సీ ఆఫీస్ దగ్గర జరుగుతుంది. రేపు సండే కాబట్టి లేదు. మండే కరెంట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుతంగా జిల్లాలో ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ సుమారు 500 మంది ర్యాలీగా శాంతియుతంగా ర్యాలీకి చేస్తున్నాము. ఈ 22వ తారీఖు లోపల మేనేజ్మెంట్ చర్చలకు పిలువనీడలా మా రాష్ట్ర జేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు మేము నడుచుకుంటాము. తర్వాత జరిగే పరిణామాలకు మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ పూర్తి బాధ్యత వహించాలి. ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండాలంటే మనల్ని ఇమీడియట్ గా చర్చలకు పిలవాలి. చర్చలకు పిలవని పక్షంలో ప్రజలకు అంతరాయం కలిగితే దానికి పూర్తిగా మేనేజ్మెంటే బాధ్యత వహించాలి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నగదు రహిత అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ మొట్టమొదటిది. ఇది చాలా ప్రతి మనిషికి చాలా అవసరము. ప్రతి ఉద్యోగికి, అంటే ఉద్యోగం చేస్తున్న వారికి అయితేనేమి, రిటైర్ అయిన వారికి అయితేనేమి. అదేవిధంగా ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్యలు మేజర్ గా దాదాపుగా 2022 PRC నుంచి కూడా వాళ్ళకు ఏ ఒక్క సదుపాయం కూడా కలగలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలు సమాన పనికి సమాన వేతనం అయితేనేమి, అరియర్స్ అయితేనేమి, ఈ వాళ్ళకు వచ్చేసి డైరెక్ట్ పేమెంట్ అయితేనేమి, ఈ మూడిట్లో ఖచ్చితంగా వీలైనంత వరకు ఎంత ఎక్కువ న్యాయం చేస్తే అంత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ న్యాయం చేయాలా. అదేవిధంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ 2031-2004 వరకు ఖచ్చితంగా కూడా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ను అమలు చేయాలా. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లో 31-2004 ఉంది కాబట్టి మా ప్రతిదీ కూడా మేము స్టేట్ గవర్నమెంట్ పాలసీని అడాప్ట్ చేసుకుంటాం. కాబట్టి మా ఎంప్లాయీస్ అందరూ దాదాపు 2014 నుంచి ఈ విషయం మీద పోరాడుతూనే ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా దాని మీద గవర్నమెంట్ అయితేనేమి, మా మేనేజ్మెంట్ అయితేనేమి ఒక అవగాహన మా రాష్ట్ర జేఏసీతో చర్చలు జరిపి చాలా దాదాపు 5,000 మంది బెనిఫిట్ పొందే ఈ అవకాశాన్ని మాకు మా కార్మికులకు చేయాలని చెప్పి మీ ద్వారా వండారని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇందాక మా కో-కన్వీనర్ రామేశ్వర గారు చెప్పినట్టు మా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్స్, అంటే ఇది వరకు సబ్ ఇంజనీర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు జూనియర్ ఇంజనీర్స్ అనే నామినిక్లేచర్ మార్చారు. వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణం. దాదాపుగా 2006-2005 నుంచి జాయిన్ అయిన ఇప్పుడు కూడా ఈ 2020 అంటే దాదాపుగా 19 నుంచి 20 సంవత్సరాలు పనిచేశారు. ఇంతవరకు వాళ్ళకు ఒక ప్రమోషన్ అనేది లేదు. ప్రమోషన్ అనేది లేకుండా ఉద్యోగం చేయాలంటే ఎవరికైనా ఎంత కష్టమో చేసే మనిషికి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్ని రోజులు సర్వీస్ చేసినారు కాబట్టి 1 టైం బేసిస్ కింద చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏఈ పోస్టులు. కాబట్టి ఖచ్చితంగా ఖాళీ ఉన్న పోస్టుల్లో ఈ జూనియర్ ఇంజనీర్లు ఇన్ని సంవత్సరాలు పనిచేసిన జూనియర్ ఇంజనీర్ 1 టైం బేసిస్ కింద వాళ్ళకి ఏఈగా ప్రమోషన్ ఇస్తే, ఎందుకంటే వాళ్ళు ఏఈగా ప్రమోషన్ ఇస్తే అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మన ప్రజలకు కూడా లాభం చేకూరుతుంది. మంచి సర్వీస్ ఇచ్చి ఆ వినియోగం సర్వీస్ ఇవ్వడం వల్ల ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చినట్టు ఉంది, అది ప్రజలకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కూడా ఒకసారి పునరాలోచించాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా కూడా ఈ సమస్యలను వీలైనంత త్వరగా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వంతో చర్చించి ఖచ్చితంగా పరిష్కరిస్తారని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.